అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను గృహ నిర్బంధంలో ఉంచాలంటూ బ్రెజిల్ సుప్రీంకోర్టు కీలక తీర్పుని వెలువరించింది. బోల్సోనారో తన కుటుంబ సభ్యుల సోషల్ మీడియా అకౌంట్స్ ని యూజ్ చేసి సుప్రీంకోర్టుపై దాడులను ప్రోత్సహిస్తూ కాంటెంట్ పోస్ట్ చేస్తూ ముందస్తు విచారణ ఆంక్షలను ఉల్లంఘించారని బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు బోల్సోనారోపై విచారణను విచ్ హంట్ గా పేర్కొన్న ట్రంప్ బ్రెజిల్ పై 50% సుంకాలను విధించడంతో పాటు బోల్సోనారో కేసుని పర్యవేక్షిస్తున్న బ్రెజిల్ న్యాయమూర్తి పైన ఆంక్షలు విధించారు. ఇప్పుడు బోల్సోనారోను హౌస్ అరెస్ట్ చేయడంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బ్రెజిల్ న్యాయ వ్యవస్థలో ట్రంప్ జోక్యం సరైనదేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బ్రెజిల్ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేసిన బోల్సోనారో 2022 ఎన్నికలలో లెఫ్ట్ వింగ్ నాయకుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా ఓడిపోయిన తర్వాత అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై బ్రెజిల్ సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో బోల్సోనారో ముందస్తు విచారణ ఆంక్షలను ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా వినియోగంపై విధించిన నిషేధాన్ని అతిక్రమించారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ తీర్పు ఇచ్చారు. ఆదివారం రియో డి జెనీరోలోని కోపాకాబానా బీచ్లో జరిగిన ఒక ర్యాలీలో బోల్సోనారో కుమారుడు సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో తన తండ్రిని ఫోన్ ద్వారా జన సమూహంతో మాట్లాడేలా చేశారు. ఇది సోషల్ మీడియా నిషేధాన్ని ఉల్లంఘించడంగా డి మోరెస్ భావించారు. బోల్సోనారో తన మాటలు మా స్వేచ్ఛ కోసమని చెప్పినప్పటికీ డి మోరెస్ ఈ చర్య సుప్రీంకోర్టుపై దాడులను ప్రోత్సహిస్తుందని, విదేశీ జోక్యాన్ని సమర్థిస్తుందని తీర్పునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోల్సోనారోను తన సన్నిహిత మిత్రుడిగా భావిస్తారు. బోల్సోనారోపై బ్రెజిల్ సుప్రీంకోర్టు చేస్తున్న విచారణను ట్రంప్ విచ్ హంట్ గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బోల్సోనారోపై విచారణ చేపడుతోన్న కారణంగా బ్రెజిల్పై ట్రంప్ 50% టారిఫ్లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ కేసును ఆపకపోతే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ టారిఫ్లు ఆగస్టు 6 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే వాణిజ్య విమానాలు, ఇంధన ఉత్పత్తులు, ఆరెంజ్ జ్యూస్ వంటి కొన్ని కీలక బ్రెజిల్ ఎగుమతులను మినహాయించారు. అంతేకాక జూలై 30న అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్పై గ్లోబల్ మ్యాగ్నెట్స్కీ యాక్ట్ కింద ఆంక్షలు విధించింది. ఆయన స్వేచ్ఛా వ్యక్తీకరణను అణచివేస్తున్నారని, రాజకీయంగా ప్రేరేపిత అరెస్టులను అనుమతిస్తున్నారని ఆరోపించింది. ఈ ఆంక్షలతో డి మోరెస్కు చెందిన అమెరికా ఆస్తులను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. అంతేకాక అమెరికన్ పౌరులు లేదా కంపెనీలు ఆయనతో వ్యాపారం చేయకుండా నిషేధించనున్నారు. ట్రంప్ ఈ ఆంక్షలను బోల్సోనారోకు మద్దతుగా బ్రెజిల్ న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకువచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ 50% టారిఫ్లు, డి మోరెస్పై ఆంక్షలు బ్రెజిల్ అమెరికా సంబంధాలను మరింత దిగజార్చాయి. ఈ ఆంక్షలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా అనవసరమైన జోక్యంగా పేర్కొన్నారు. అమెరికా బ్రెజిల్ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం సరికాదని విమర్శించారు. రెండు 2022 ఎన్నికలలో లూలా డా సిల్వాకు ఓడిపోయిన తర్వాత అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బోల్సోనారో సైనిక తిరుగుబాటును ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్రెజిల్ ప్రాసిక్యూటర్లు బోల్సోనారో ఒక సాయుధ నేర సంస్థను నడిపారని, లూలా డా సిల్వాతో పాటు న్యాయమూర్తి డి మోరెస్ను హత్య చేసే కుట్రలో భాగమైనట్టు ఆరోపిస్తున్నారు. 2023 జనవరి 8న బోల్సోనారో మద్దతుదారులు బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో సుప్రీంకోర్టు, కాంగ్రెస్ అధ్యక్ష భవనాలను ధ్వంసం చేసిన సంఘటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఇది అమెరికాలో 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ దాడితో పోలుస్తున్నారు. అయితే బోల్సోనారో ఈ ఆరోపణలను ఖండించారు. హత్య, కుట్ర గురించి తనకు తెలియదని, కానీ రాజ్యాంగంలోని మార్గాల ద్వారా అధికారంలో ఉండేందుకు ప్రయత్నించినట్టు అంగీకరించారు. గత నెలలో సుప్రీంకోర్టు ఆయనకు ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్ ధరించాలని, సోషల్ మీడియా వాడకంపై నిషేధం, రాత్రి సమయాలతో పాటు వారాంతరాల్లో కర్ఫ్యూ, 24 గంటల నిఘా వంటి ఆంక్షలను విధించింది. మరోవైపు బోల్సోనారో కుమారుడు ఎడ్వర్డో బోల్సోనారో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమెరికాలో ఉంటూ ట్రంప్ ప్రభుత్వంతో లాబియింగ్ చేస్తున్నారు. బ్రెజిల్పై విధించిన ఆంక్షలను ఆయన స్వాగతించారు. దీంతో ఎడ్వర్డోను లూలా ప్రభుత్వం దేశద్రోహిగా అభివర్ణించింది. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా విదేశీ ఒత్తిడిని ప్రోత్సహిస్తున్నారని మండిపడింది.
మాజీ అధ్యక్షుడి గృహ నిర్బంధం బ్రెజిల్లో రాజకీయాలను బహిర్గతం చేసింది. ఈ ఆదేశాన్ని న్యాయమూర్తి డి మోరెస్ తీసుకున్న ప్రతీకార చర్యగా బోల్సోనారో మద్దతుదారులు ఖండించారు. అమెరికా ఆంక్షల తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఈ ఆదేశాన్ని అప్పీల్ చేస్తామని బోల్సోనారో లాయర్లు తెలిపారు. బ్రెజిల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి ఆదేశాలు అవసరమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాలు తమ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నప్పుడు తమ దేశానికి చెందిన వాళ్లు వారితో కలిసి కుట్రలు చేస్తున్నందున ఇలాంటి ఆదేశాలు తప్పు లేదంటున్నారు. మరోవైపు ఈ గృహ నిర్బంధం ఆదేశాలు బ్రెజిల్పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్నకు ఒక సాకుగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా బోల్సోనారో గృహ నిర్బంధం బ్రెజిల్ అమెరికా సంబంధాలలో ఒక కొత్త సంక్షోభాన్ని సృష్టించింది. ఈ సంఘటన బ్రెజిల్ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది, బోల్సోనారో విచారణ ఎలా ముగుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.